జీవితం ఎప్పుడు వైకుంఠపాళి లాంటిది. మన తెలుగు ఆటల్లో వైకుంఠపాళి ఆట చాలా గొప్పది. 11 121 గళ్ళు ఉంటాయి. 11 అంటే ఏకాదశి. ఏకాదశి వ్రతం విష్ణుమూర్తికి బాగా ఇష్టం. 11 121 ఏకాదశి వ్రతాన్ని జాగరణ చేసి ఉపవాసం చేసి విష్ణు స్మరణతో 11 ఏళ్ల పాటు ఎవరు ఏకధాటిగా చేస్తారో వారికి వైకుంఠం ప్రాప్తిస్తుంది అని చెప్పారు పురాణాలు. ఏకాదశి వ్రతం అంత గొప్పది. దాన్ని ఆట రూపంలో పెట్టారు. అందుకే ఆటలో మీరు గమనించండి, 121 గళ్ళు ఉంటాయి కదా, 33వ గళ్ళు ఓ నిచ్చెన ఉంటుంది. అది 53లోకి ఉంటుంది. దాని కొస కింద భక్తి అంటాడు, పైన బ్రహ్మలోకం అని రాస్తాడు. 33, 53 20 గళ్ళు. అంటే నిచ్చెన ఎక్కాము బ్రహ్మలోకానికి వెళ్ళాం. బ్రహ్మలోకానికి నిచ్చెన ఎక్కితే వెళ్ళరు, భక్తిగా ఉంటే వెళతారు. అది విషయం. వీడేమనుకుంటాడు, ఆడేవాడు 33 నుంచి 53కి వెళ్ళా, 20 గళ్ళు ఎక్కా, 20 గళ్ళు ఎక్కా, 20 గళ్ళు ఎక్కా అనేది మామూలు మాట. బ్రహ్మలోకానికి వెళ్ళామనేది గొప్ప మాట. అది భారతీయ సంస్కృతి, అది భారతీయ ఆధ్యాత్మికత. ఆటల్లో కూడా వేదాంతం, ఆటల్లో కూడా వేదాంతం, మాటల్లో కూడా వేదాంతం. నువ్వు నిచ్చెన ఎక్కడం కోసం కాదయ్యా, నిచ్చెన ఏదో దొడ్లో ఉంది, నిచ్చెన ఎక్కువ పడతావు. భక్తిగా ఉంటే బ్రహ్మలోకానికి వెడతావు. అంతేకాదు ఇంకొంచెం పక్కకి వెళ్ళండి, 35వ గళ్ళకి వెళ్ళండి, అక్కడి నుంచి 55వ గళ్ళకి వెళ్ళండి. నిష్ఠ తపోలోకం. నువ్వు నిష్ఠగా ఉంటే తపోలోకానికి వెడతావు, నిచ్చెనెక్కుతావును కాదు. నిష్ఠగా ఉంటే తపోలోకానికి వెడతావు, భక్తిగా ఉంటే బ్రహ్మలోకానికి వెడతావు. ఇంకా ఆశ్చర్యం, 65వ గళ్ళకి వెళ్ళండి. పెద్ద నిచ్చెన ఉంటుంది, 40 గళ్ళు నిచ్చెన. 65 నుంచి 105 వరకు ఉంటుందండి వైకుంఠపాళి మొత్తంలో పెద్ద నిచ్చెనది. అక్కడ ఏముంటుంది తెలుసా, కింద చిత్తశుద్ధి అని ఉంటుంది, పైన మహాలోకం అని ఉంటుంది. నువ్వు చిత్తశుద్ధిగా జీవితంలో నీ ఉద్యోగాన్ని, నీ వ్యవసాయాన్ని, నీ వ్యాపారాన్ని, నీ ధర్మాన్ని, నీ సంసారాన్ని చిత్తశుద్ధిగా చేస్తే లోకంలో మహానుభావుడు అవుతావు. మరణానంతరం మహాలోకానికి వెడతావు, సద్గతులు పొందుతావు అని మహాలోకం. వెంటనే 105 గళ్ళగానే ఏమవుతుందండి, లోకంలో మహానుభావుడు అయ్యాడు కదా, వెంటనే గర్వం వచ్చేస్తుంది. పైగా ఆటలో కూడా 105 కదా, ఇంకా 121 అంటే 16 గళ్ళే, ఇంకా 16 2 పంటలు వేస్తే అయిపోతుంది, 2 పందేలు వేస్తే అయిపోయింది. గర్వం వచ్చేసింది అనమాట. అక్కడే జాగ్రత్తగా ఉండాలి. అందుకే 105 గళ్ళలోకి వెళ్ళి సెలబ్రిటీ అయిపోయాక ఏదో ఓ గుడ్డి పని చేస్తాడు. గుడ్డి అంటే ఒకటి వేస్తాడు. ఆ ఒకటిలో ఏముంటుందంటే 106లో అరుకాశుడు అని పెద్దపా ఉంటుంది. పెద్ద నిచ్చెన పక్కనే పెద్దపా ఉందంటే అర్థం ఏమిటి, నువ్వు జీవితంలో పెద్దవాడిగా ఎదిగా ఉంటే నీకు ప్రమాదం పక్కనే ఉంది, జాగ్రత్తగా ఉండు, పక్కనే ఉంది, జాగ్రత్తగా ఉండు. నేనేదిగా నన్ను మించిన వాడు లేడు అనుకోక, పక్కనే ఉంది ప్రమాదం, నీ ఇంట్లోనే ఉంది ప్రమాదం అని హెచ్చరిస్తుందండి ఆట. ఒడిదుడుకులు తట్టుకునే విధానం అండి. 106 గళ్ళు అరుకాశుడు మింగాడు అనుకోండి, ఏమవుతుంది, డాయ్ 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 అని కిందకు వచ్చి 1వ గళ్ళలోకి వస్తాడు. మళ్ళీ కోతి 1వ గళ్ళలోకి వచ్చాడు. ఇది ఆట. అలాగే పావులు మీరు గమనించండి, పావులు 75వ గళ్ళలో ఓ పాము ఉంటుంది. దాని తోక ఎక్కడికి ఉంటుంది తెలుసా, 10వ గళ్ళలోకి ఉంటుంది. ఏముంటుంది, పైగా పాము కరిస్తేట కిందకు వచ్చాట. పాము కరిస్తే కిందకు ఎందుకు వస్తారంటే పైకి పోతారుగా, అదేమాట. పాము కరిస్తే 75వ గళ్ళలో పాము ఉందండి, కరిచింది, కిందకు వచ్చాట. 10 కిందకి ఎలా వస్తారండి, జీవితంలో పాము కరిస్తే పైకి పోతారు, వైకుంఠపాళ్ళలో పాము కరిస్తే కిందకు వస్తారు. తేడా అది. ఎందుకని, 75వ గళ్ళలో పాము శిరస్సు దగ్గర కర్కోటకుడు అని ఉంటుంది, కింద 10వ గళ్ళలో పంది అని ఉంటుంది. జీవితంలో నువ్వు కర్కోటక పని చేస్తే పందెయి పుడతావు, అసహ్యపు జన్మ కోరుకోకు. ఈ విషయాన్ని విద్యార్థులకి నేర్పుంటే 15 ఏళ్ల కుర్రాడు 5 ఏళ్ల పిల్లని అత్యాచారం చేయడమ్మా, ఈ దేశంలో ఈ ఆటలు నేర్పాలా. దిక్కుమాలిన వీడియో గేమ్స్ నేర్పారండి పిల్లలకి. వీడియో గేమ్స్ ఎక్కడ, వైకుంఠపాళి ఎక్కడ? పసిపిల్లల మనస్సుల్లో అత్యాచారం కర్కోటక పని, ఆడపిల్లని ఏడిపించడం కర్కోటక పని. అలా చేస్తే పందెయి పుడతాం అని పసిపిల్లల విద్యా విధానంలో వైకుంఠపాళి ఆట పెట్టి చెప్పుంటే ఈ అత్యాచారాలు జరుగుండేవి కాదమ్మా, జరుగుండేవి కాదు. అవి పెట్టలేదు, ఇవేవో పెట్టారు పట్టుకొచ్చి పాఠాలు అక్కడ. అవి కూడా సరిగ్గా చెప్పరు. ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. బతుకాని ఇంపార్టెంట్, క్వశ్చన్లు ఇంపార్టెంట్, బతుకాని ఇంపార్టెంట్. 75వ గళ్ళలో పాము గరిస్తే కర్కోటకుడు పందిలోకి వచ్చారంటే కర్కోటక పని చేస్తే పంది ఎప్పుడుతావు. ఇంకో మాట, 55వ గళ్ళలో ఓ పాము ఉంటుంది, దాని తోక 12వ గళ్ళలోకి ఉంటుంది. 55వ గళ్ళలో దుర్యోధనుడు అని రాసి ఉంటుంది, 12వ గళ్ళలో బాణాలు అన్నీ ఉంటాయి. అంటే దుర్యోధనుడిలాగా అసూయతో ప్రవర్తిస్తే బాణాలతో కూడిన కురుక్షేత్ర యుద్ధంలో నాశనం అయిపోతావు, జాగ్రత్త, అటువంటి పనులు చేయకు. ఆటల ద్వారా జీవితాన్ని నేర్పిన ఏకైక జాతి తెలుగు జాతి, ఏకైక భాష తెలుగు భాష, ఏకైక ధర్మం హిందూ ధర్మం, ఏకైక దేశం భారతదేశం. దట్ ఈజ్ ఇండియా. సగర్వంగా చెప్పాలమ్మా, 1000 జన్మల పుణ్యాలు చేస్తే ఈ నేలలో పుడతామండి.
ఒక ఆట గొప్పది, ఒక పాట గొప్పది, ఒక మాట గొప్పది. ఇవాళ ఈ ఆటలు లేవు, ఈ పాటలు లేవు, ఈ మాటలు లేవు. జానీ జానీ హప్ప, ఈటింగ్ షుగర్ నో పాప, టెల్లింగ్ లైస్ నో పాప, ఓపెన్ యువర్ మౌత్ అక్క వెర్రి పాట. అబద్ధాలు ఆడటం ఎలాగో చెబుతున్నారండి. ఈ పాటలు ఈ విద్యా విధానం పెట్టాక అవినీతి పెరిగిన దేశంలో మీరు గమనించండి. ఈ పాటలు పెట్టాకే జానీ జానీట హప్ప తండ్రి ఏంది, అంతే కదా. వెంటనే ఈటింగ్ షుగర్, దాని నోట్లో పంచదార ఉంది తింటోంది, కానీ ఈటింగ్ షుగర్ అంటే నో పాప, అబద్ధం ఆడుతోంది. అబద్ధం ఆడమని పుస్తకాల్లో పెట్టి చెబుతున్నారండి, అది ఇంగ్లీష్ మీడియం. నో పాప నేను తింటల్లా ఉంది. వెంటనే తండ్రి ఏమన్నాడు, టెల్లింగ్ లైస్, అబద్ధాలు చెబుతున్నావా అంటే నో పాప అంటే మళ్ళీ అబద్ధం. పంచదార తింటూ తినలేదని అబద్ధం, అబద్ధాలు చెబుతున్నామంటే అబద్ధాలు చెప్పట్లేదని అబద్ధం. అప్పుడు ఏం చేశాడు, ఓపెన్ యువర్ మౌత్ అన్నాడు, నోరు తెరిచింది. అప్పుడే అక్క అంటే అర్థం ఏంటండి, నువ్వు చేసిన అవినీతి కుంభకోణం బలవంతంగా సిబిఐ ఆఫీసర్లు వచ్చి పట్టుకుని నీ బతుకు బయటపడే వరకు మానద్దు, ఎవరికి చెప్పొద్దు, అబద్ధాలు ఆడుతూనే ఉండు. బయటపడ్డాక మానే, ఎందుకు బయటపడింది కాబట్టి. అంతేగాని మొట్టమొదటి దశలోనే అబద్ధం ఎందుకు ఆడో, జానీ జానీ అనగానే పాప అనగానే, ఈటింగ్ షుగర్ అనగానే నో పాప అంటే ఆ మూతి మీద కొడితే మళ్ళీ బతుకుతుందండి అది. నోట్లో పంచదార ఎట్టుకుని అబద్ధం ఆడుతున్నావు పనికి మాలిందానా అని ఒక్క దెబ్బ తండ్రి కొట్టుంటే దాని పంచదార మొత్తం బయటపడదు. తండ్రి కొడతాడనే భయం ఉండదు అబద్ధం ఆడితే. ఈ తండ్రి ఏం చేశాడు, హీ అన్నాడు, ఆహాహా అంది. ఇదండి నేర్పుతున్న పాట. ఈ పాటలు జాతిని బాగు చేస్తాయా, దయచేసి ఆలోచించండి. వేదాంతం చెప్పినా ఎందుకు జనం మారడం లేదు అంటే, పిల్లలు ఇవాళ అబద్ధాలు ఆడతారు, ఎక్కడికో వెళ్ళిపోతారు, ఏమీ చేయరు. అన్నీ అయిపోయాక మనకి చెప్తారు, ఇక్కడికి వచ్చాక అన్నీ అయిపోయాక, సమస్తం అయిపోయాక, 16 సార్లు శోభనాలు అయిపోయాక నేను పెళ్లి చేసుకుంటా, ఇంకెందుకు పెళ్లి పని లేక, అన్నీ తిరిగేశాక, హనీమూన్ మినీమూన్ అన్నీ తిరిగేశాక నేను చేసుకుంటా. ఇప్పుడు చేసుకోవడం బండరాయం చేసుకో, ఎవడొద్దన్నాడు. అప్పుడు అండి చెప్పాల్సిన తండ్రికి, దొంగతనం చేసేశాక, ఎవడు జేబో కొట్టేశాక, తాగేశాక, తందనాలు ఆడాక, డ్రగ్స్కి అలవాటు పడిపోయాక, పోలీస్ స్టేషన్కి వెళ్ళాక డాడీ సేవ్ మీ. తాగేటప్పుడు అడిగాడా, డ్రగ్స్ సేవించేటప్పుడు అడిగాడా, పోలీస్ స్టేషన్లో పెట్టాక అడుగుతాడా? ఎందుకంటే సన్నాఫ్ రాసిన పాపానికి, సన్నాఫ్ రాశారు కదా మరి. అప్పుడు వెంటనే ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళని మనం కాపాడుకోతే ఎలాగా, ముందు ఈవిని కొట్టేయాలి మూతి మీద. మన వాళ్ళని మనం కాపాడుకోవాలా, మద్యం సేవించినా కాపాడుకోవాలా, తప్పు డ్రైవింగ్ చేయించినా కాపాడుకోవాలా, క్లబ్బుల్లో తాగి తందనాలాడినా కాపాడుకోవాలా. మనం పేరెంట్సా? నిర్దాక్షిణ్యంగా హైదరాబాద్లో నడి రోడ్డు మీద 4 అమ్మాయిలు పుట్టినరోజు పార్టీ చేసుకుని తాగి 1 గంటకి తందనాలాడి రోడ్డు మీద ఒక చెప్పులు కుట్టుకునే వాడు ఉంటే వాడు కొడుకుని చంపేశారమ్మా. కేసు లేదమ్మా, డబ్బులిచ్చి మాయ చేశారమ్మా. ఈ దేశంలో పేదవాళ్ళు ఎంత బలహీనులో గమనించండి. వాళ్ళ ప్రాణాలు పోతుంటే వీళ్ళు డబ్బులు ఇస్తున్నారండి. ఆ అమ్మాయిలను జైల్లో పెట్టారా? అడగండి వెళ్ళి హైదరాబాద్. అమ్మాయిలను జైల్లో ఎందుకు పెట్టలా? పుట్టినరోజు పార్టీ చేసుకుని అమ్మాయిలు తాగి డ్రైవింగ్ చేస్తారా? రోడ్డు మీద ఉన్నవాళ్ళని చంపేస్తారా? ఫుట్పాత్ మీద ఉన్నవాళ్ళు అంత దుర్మార్గులా? వీళ్ళలాగా భవనాలు వాళ్ళకి లేవి. ఆ తల్లిదండ్రి వాళ్ళని శిక్షిస్తారండి. ఏమంటామండి అమ్మాయిల్ని? పైగా ఈ రోజుల్లో అందరూ అలాగా అయితే ఈ అమ్మాయిల్ని ఫుట్పాత్ మీద కూర్చోబెట్టి రేపు ఆ ఫుట్పాత్ వాడు కొడుకు బండి ఇచ్చి వెళ్ళిపోమనండి, దానికి అదే శిక్ష, నలుగురిని వేసేమనండి బహిరంగంగా. అప్పుడు తెలుస్తుంది ఆ తండ్రికి ఆ శోకం ఏమిటో, ఆ చెప్పులు కుట్టేవాడు శోకం ఏమిటో. ఈ దేశంలో చెప్పుకునేవాడి గురించి ఉండే బాధ చెప్పులు కుట్టేవాడి గురించి ఉండదమ్మా. వాడు బలహీనుడు. బలహీన వర్గాలు నాశనం అయిపోతారు. దేశంలో ఎవడు బలహీనం ఉన్నా నాశనం అయిపోతాడు. బలవంతులే, రాజకీయంలో బలవంతులు, సినిమాల్లో బలవంతులు, అన్నిట్లోనూ బలవంతులే, అన్నిట్లోనూ ధనవంతులే. మరి దేశం ఆగిపోతుందండి. దేశం బలవద్దేశం కాదే, దేశం ధనవద్దేశం కాదే. ఈ దేశం మారాలి అంటే ముందు నీలో రావాలి మార్పు మిత్రమా, నాలో రావాలి ఖచ్చితంగా. ఈ దేశాన్ని మార్చే ప్రయత్నం చేద్దాం. అందులో ముందు ముఖ్యంగా మనం మారే ప్రయత్నం చేద్దాం.